మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే హ్యాపీగా బయట కురికేటోళ్ళం. కానీ ఇప్పుడు పెద్దగైన తర్వాత అది కూడా నాలాగా అమెరికాలో ఉన్న వాళ్ళకైతే ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే పండగే పండగ. కింగ్స్ ప్రీమియం పికిల్స్ అని నా ఫ్రెండ్ ఒకరు బాగున్నాయి అని రికమెండ్ చేస్తే సరే నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ ప్యాకింగ్ చూడగానే వచ్చేసింది. చాలా నీట్గా చాలా సెక్యూర్గా పంపించారు. యుఎస్లో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఇట్లా పచ్చళ్ళు, పొడులు, స్వీట్స్ ఇవన్నీ దొరికితే మన హోమ్ సిక్నెస్కి టెంపరీ ట్రీట్మెంట్ దొరికినట్టే కదా. ఇంకా 2 days కిచెన్లో కుకింగ్ క్యాన్సల్. నేను ఈ పచ్చళ్ళు పెట్టుకుని తింటా. ఇంకా స్నాక్స్లలో బీట్రూట్ జొన్న మురుకులంట, పుదీనా జొన్న మురుకులంట, రాగి మురుకులంట. ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఫ్లేవర్ తోటి. అండ్ తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇంకా ఇది డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్, అది కూడా చాలా బాగుంది. వీళ్ళు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. FDA రిజిస్టర్డ్ అండ్ హలాల్ సర్టిఫైడ్ కూడా. అండ్ దెర్ ఈజ్ నో టారిఫ్స్, దెర్ ఈజ్ నో మినిమం క్వాంటిటీ రిస్ట్రిక్షన్స్. ఈవెన్ మీరు 250 grams అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. వాళ్ళు ఓన్లీ ఇండియాలోనే కాదు, UK, USA, కెనడా, ఆస్ట్రేలియా కూడా షిప్పింగ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్యాకింగ్ ఎలా ఉందో చూద్దాము. మనకి ఇండియా నుంచి పచ్చళ్ళు వచ్చినప్పుడు కొంచెం అక్కడక్కడ ఆయిల్స్ లీక్ అవుతూ ఉంటాయి. బట్ వీళ్ళ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. లోపల కూడా అసలు ఆయిల్ కొంచెం కూడా లీక్ అవ్వలేదు. చూడండి, మొత్తం 3 layers-తో ప్యాకింగ్ చేసిర్రు. చాలా నీట్గా ఉంది. మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు మనకి ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తారు. ఇంకా లేట్ చేయకుండా అన్నం పెట్టుకొని తినడానికి రెడీగా అయిపోయినా. ఇది గోంగూర మటన్, ఇది గోంగూర ష్రింప్, ఇదేమో డ్రై ఫ్రూట్స్ పొడి, ఇంకా ఇదేమో గోంగూర చికెను. సో ఫస్ట్ మనం పొడితోటి స్టార్ట్ చేద్దాము. ఇట్లా మధ్యలో గుండ్రంగా చేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా స్టార్టింగ్ పొడితోటి వేడి వేడి అన్నంలో. సో ఈ డ్రై ఫ్రూట్స్ పొడి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఈ గోంగూర మటను, ఈ మటన్ ముక్క, ఈ చికెన్ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నిజంగా మన అమ్మ వాళ్ళు చేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉన్నాయి అన్నమాట. నాకైతే నిజంగా మా అమ్మ చేసినట్టే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి.